మహిళపై పోలీస్ ఓవర్ యాక్షన్. ఆంధ్ర ప్రకాశం జూపాలెంలో ఎస్ఐ రమేష్ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆమెను పక్కకు తోసేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల పక్క గ్రామంలోని ఓ గుడిలో చోరీ జరిగింది. దాని విచారణలో భాగంగా సెంటర్లో ఉన్న షాపు బయట ఉన్న సీసీ ఫుటేజ్ అడిగారు. అయితే యజమాని లేరని, వచ్చాక ఇస్తారని మహిళ పిల్లలు చెప్పగా ఎస్ఐ దౌర్జన్యం చేశారు. బలవంతంగా హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు. అవును సార్, మీరు ఒక లెసన్ ఇవ్వాలి. వర్క్ ఎలా పోతాను లేచిన పిల్లల మీద నాకు మీ ఇంట్లో అనుమానం వచ్చింది. వెళ్ళిపోతే నీకు వెళ్ళిపోతే మేలకుండా వెళ్ళిపోతే మేలకుండా కుదరదు. మాకు ఏ ఇంట్లోకి వెళ్ళి అధికారాన్ని అది నువ్వు చెప్పు. వెట్టాపుతానన్ను పెట్టాడు. మరి మీ ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు? సీసీ కెమెరా కూడా చెక్ చేద్దాన్ని కూడా సహాయం చేయకపోతే మాత్రం మా విధానమే వేరుకుంటది. అతను ఉన్నప్పుడు అతను వచ్చిన 4-10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. అతను ఉన్నాడా లేదా 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. మరి దొంగతనం ఎట్లా? వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. ఆ దొంగతనం ఎట్లా? ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. మీకే మాట చెప్పొచ్చు. ఇక్కడ ముందు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, చెక్ చేయడానికి వచ్చా అంటే ఏం చెప్తావు? దొరికితే దొరకపోయినేమో ఎవరు లాక్కెళ్తున్నా ఎవరు లాక్కెళ్తున్నాడు నాకుందా లేదా? ఉంది కదా, అతను లేకపోతే మీరు లేదు కదా. అతను లేకపోతే తాళం వేస్తుందా? ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? పోయిన కొట్టి కింద కొట్టి కాదు, ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? తాళం వేస్తుందా? ఇల్లు ఏమన్నా వాళ్ళు వెళ్ళారా? ఇంటి పైన తాళం వేసి కనుకొస్తాం. తాళం లేకపోతే తీసుకెళ్తాం. అంతే ఉంది. ఈయనంట ఏంటంటే మీరందరూ ఈ ఊరోళ్ళేనా? ఎంతైనా ఈ ఊరోళ్ళేనా? మా నువ్వు ఓ ఇందాక అతను ఈయన అన్నప్పుడే నువ్వు ఇంకేం మాట్లాడదు. ఈయన అన్నప్పుడు ఎక్కడ నేను చూస్తా. మీరందరూ కరెక్ట్ కాస్తా సార్. లేడీస్ మీద మీరు లేడీస్ మీద తిరగడం కాస్తా. లేడీస్ అవును ఎందుకు వెళ్తారు? ఎలా ఉంటారు? మీరు పర్మిషన్ లేదు కానీ నువ్వేం చేసుకుంటా చేసుకో. ఈయన పోలీసు ఈయన అవును పంపించి రావచ్చు. అవును సార్, మీరు వర్క్ ఎలా అవుతుంది? మనం లేడీస్ లేదా పిల్లల మీద
నువ్వేం చేసుకుంటూ చేసుకో ఏం చేసుకుంటూ చేసుకో వస్తారు మీరు అతను నాకు ఈయన నేను పోలీసు ఈయన అంటున్నాడు అదే చేస్తున్నాం మా బడ్జెట్ ఇచ్చే అవును సంథింగ్ అవ్వద్దు. అవును సార్ మీరు మీరు ఒక లెసన్ ఇవ్వాలి ఓటు ఎలా పోతాం ఓటు ఎలా పోతానే పోతాం లేచిన పిల్లల మీద విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అనుభవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.